మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో, ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే. చాలా సంతోషం అన్న. నవబ్రహ్మలు అన్నారు, బ్రహ్మ చేత నవబ్రహ్మలు సృష్టించబడ్డారు అని. వాళ్ళు చెప్పిన ఏవైతే ఆచారాలు ఉన్నాయో, ఏవైతే మనకి కావాల్సిన ఆచారాలు ఉన్నాయో, వాటిని తెలుసుకోవటం ఎలా అంటారు? ఇవన్నీ కూడా వేదాల్లో ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి ఉన్నాడు, అష్టావక్ర సంహిత అని ఉంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినటివి. అలాగే అగస్త్యుడు ఉన్నాడు. అగస్త్యుడు గొప్ప ఋషి. ఆ అగస్త్యుడు రాముడికి కులగురు. ఎవరు? సూర్యుడు. అయోధ్య మన యుద్ధభూమిలో రావణాసుని జయించేటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడని 32 శ్లోకాల్లో తతో పరిశ్రాంత అన్నట్టుగా ఆ యొక్క ఇప్పుడు కూడా మన కులదేవతల్ని, మన పితృదేవతల్ని మర్చిపోకూడదు వంశాభివృద్ధికి. అందువలన అటువంటి కులదేవత అయినటువంటి సూర్యనారాయణ గురించి ఆదిత్య హృదయాన్ని బోధించాడు అగస్త్యుడు. నాడు అగస్త్యుడు చెప్పినటువంటిదే చాలా ఉంది. అలాగే కొల్హాపుర లక్ష్మికి అద్భుతంగా వర్ణించాడు. ఇవన్నీ కూడా అగస్త్య సంబంధమైనటువంటి గీతలు కానీ, అలాగే భృగు సంహిత కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి నాన్న. ఇవన్నీ కూడా వారు మనకి ఇచ్చినటువంటి ఒక మంత్ర శక్తి. ఇప్పుడు ఈ భృగు చాలా గొప్పవాడు. ఈనాటి ఉన్నటువంటి విమానాల గురించి ఆనాడే కనుక్కున్నాడు. అలాగే భరద్వాజ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు రాముడు అయోధ్యకు వెళ్తూ. అంటే నాడు ఈ ఋషులకు, ఈ రాజులకు చాలా అన్యోన్య సంబంధం. ఆనాడు ఋషులు ఏవైతే వారు ఋషులు అనేవాళ్ళు, గురువులు అనేవాళ్ళు భగవంతుని యొక్క ప్రతిరూపాలు. అందువల్ల అటువంటి ప్రతిరూపాలు అయినటువంటి ఆ ఋషులు భగవంతుని గురించి వారు ధ్యాన తపోశక్తి చేత వారు తెలుసుకున్న విషయాలని ఏ విధంగా ఒక టీవీ స్టెబిలైజర్లో మనం ఎంతవరకు చూడగలరా, మనకు ఎంతవరకు శక్తి ఉన్నదో అంతవరకు కూడా మన నిబిడీకృతంగా మనకు ఇచ్చినటువంటి మంత్ర విభాగమే వేదాలు. వాటికి సంహితలని, ఆరణ్యకాలని పేర్లు ఉన్నాయి. అందువలన ఈ విధంగా వైదిక సంప్రదాయం అనేది మన హైందవ తత్వంలో ఉన్నాయి. మన అన్నిటి భారతీయ తత్వశాస్త్రమే ప్రపంచంలోకెల్లా చాలా గొప్పనైనటువంటి పునాది అయినటువంటిది. కాబట్టి మన యొక్క గొప్పనైన వైదిక సంస్కారం, వైదిక సనాతన ధర్మం అంతా కూడా మనకు పెద్దలు ఋషులు అందించిన ఒక జ్ఞాన భిక్ష, జ్ఞాన నిధి. కాబట్టి మనం ఒక క్రమశిక్షణగా, ఒక దైవిక మార్గములో మానవ జీవిత కట్టుబాటే జీవిత దిద్దుబాటు అన్నట్టుగా ఒక క్రమమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో మనం వెళ్ళినప్పుడే ఈ ప్రకృతిలోని పరమాత్మ, పంచభూతాత్మకమైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే ఈ ఆర్షధర్మంలో మౌలిక సిద్ధాంతం. కాబట్టి ఆ విధంగా మనకి వైదిక ఆచారాలు ఏర్పడ్డాయని మనం సులభంగా చెప్పచ్చు. ఇదన్నమాట. రావణాసురుడు రాముడి కన్నా గొప్పవాడని మీరు ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టే అర్థం. గొప్పవాడు కాదు అక్కడ శక్తి. అతడు శివభక్తుడు. రావణాసురుడు శివభక్తుడు. రాముడు అంటే ఇక్కడ మనకు శివ భక్తుడు మాత్రమే. రాముడు సాక్షాత్తు అవతార పురుషుడు. ఆయనకు తెలుసు, రాముడికి తెలియకపోలా. తాను అవతార పురుషుడు కాబట్టి మానవ అవతారంగా వచ్చినటువంటి అవతార పురుషుడు మహావిష్ణువు. వారికి ఎందువల్ల చెప్తున్నాడు ఇక్కడ అంటే, మానవులకు తెలుసుకోవడం కోసం కులదేవత యొక్క ప్రామాణికాన్ని ఒక అగస్త్య ఋషి ద్వారా వాల్మీకి అందులో వర్ణించాడు. యుద్ధకాండలో వాల్మీకి వర్ణించినటువంటి ఆ యుద్ధకాండలోని ఆదిత్య హృదయం అతడు కులదేవతను స్మరించడం అని అంటే అది మనకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఇప్పుడు రాముడికి తెలియంది ఏం కాదు, రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు అన్నీ తెలుసు. ఆ ఘట్టం అంతా కూడా ఆరణ్యక మహర్షి ఇతివృత్తంలో లోమాస మహర్షి అనే అతను ఏ రోజుల్లో రాముడు అయోధ్యకి నుంచి వదిలి యుద్ధఘట్టానికి వెళ్ళాడు, ఏ తిథుల్లో, వాళ్ళు అమావాస్య రోజు యుద్ధం చేయరు. ఈవెన్ రామాయణంలో అంటే భారతంలో కూడా ఆనాడు అమావాస్య రోజు యుద్ధం చేయరు, విరమిస్తారు. ఆ విధంగా ఏ రోజుల్లో ఎవరెవరితో యుద్ధం చేశాడు అనేటువంటిది అద్భుతంగా ఆరణ్యక మహర్షి ఇతివృత్తం. ఈ మధ్య నేను సివిఆర్ హోమ్ ఛానల్లో చెప్పాను, ఋషుల దివ్య గాథలను రోజు వస్తాయి 10:30కి. అందువలన మనకు
భగవంతుని యొక్క లీలలని ఆదర్శంగా తెలపడమే ఈ యొక్క ఋషులు మనకి చేసింది. ఇప్పుడు కృష్ణునే తీసుకుందాం. అతడు 4 సార్లు విశ్వరూప దర్శనం ఇచ్చాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అందరూ కూడా అరుస్తుంటే యశోదకి చూపించాడు. అలాగే కౌరవ సభలో వాళ్ళు కౌరవులు కట్టేస్తుంటే చూపించాడు. అలాగే యుద్ధఘట్టంలో నేను చూడలేనంటే వెంటనే అర్జునుడికి చూపించాడు. అసలు అందులో ఉన్న రాశి ఇంకొకటి చెప్తాను. మా గురువుగారు నాకు భగవద్గీత, నాకు పిహెచ్డి భారత భాగవతంలో కృష్ణపాత్ర డాక్టరేట్ 2001 మద్రాసు యూనివర్సిటీ. అందులో మా గురువుగారు చెప్పారు, భగవద్గీతలో ఉన్న మొదటి శ్లోకంలో మొదటి అక్షరం, చివరి శ్లోకంలో ఉన్న చివరి అక్షరం తీసుకుంటేనే చాలు. భారతంలో ఉన్నది ధర్మ సంజయుని అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి పదం మొదలెడతాడు. మా వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు. అప్పుడున్న చివరిలో యత్ర యోగీశ్వరో కృష్ణో యత్త పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ మా వస్తుంది. ఎక్కడైతే యత్ర యోగీశ్వరుడైన, ఇది అద్భుతంగా వర్ణించాడు వేదవ్యాసుడు ఈ భగవద్గీతలో. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారైన అర్జునుడు ఉంటాడో అక్కడ తత్ర శ్రీ విజయోర్భూతి, విజయం లభిస్తుంది అన్నటువంటి విధంగా ధ్రువానీతిర్మతిమ, ఇది నిశ్చయమని చెప్పాడంటే అక్కడ మొదటి అక్షరం చివరి అక్షరం మా తీసుకుంటే ధర్మం కోసమే పుట్టింది భారతం. అదే కృష్ణుడు చేసినటువంటి పని. ఇది మా పిహెచ్డీలో మా గురువుగారు స్వర్గస్థులైన డాక్టర్ ముడుంబై నరసింహాచారి గారు ఇచ్చిన నాకు సందేశం, వారి వల్ల నాకు డాక్టరేట్ వచ్చింది, మా సెమంతకమణి గైడ్. ఆ విధంగా ఆ ధర్మం ప్రతి యుగంలో ఏమన్నాడైనా, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగములో నేను దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు అవతరిస్తాను. అంటే ఈ మహావిష్ణువు ఎందువల్ల స్థితికారకుడు. మనల్ని కాపాడాలంటే మనం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం స్వామి అని కోరికలు నెరవేర్చుకుంటాం. ఆయన ఇంటికి విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అన్నారు విష్ణు సహస్రనామం. అన్ని చోట్ల వ్యాపించినవాడు. అందుకే వేదవ్యాసుడే, వేదములు విభజించినవాడు వేదవ్యాసుడు. ఆయన బాధారాయణుడు. అటువంటి వేదవ్యాసులు విభజించినటువంటి వేదాలు ఆయన శిష్యులైనటువంటి వైశంపాయనుడు, జైమిని, ఇటువంటి నలుగు విధాలుగా ఒక్కొక్క వేదాన్ని ప్రచారం చేయించాడు. ఆ వైశంపాయని శిష్యుడే యాజ్ఞవల్కుడు. ఇలా ఉపనిషత్ కథలన్నీ కూడా అలా మనకు వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా చరివిత చరణంగా మనకు కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞాన బోధను చూపించడానికి వైదిక సంప్రదాయ ఆచారాలు ఒక పునాదిగా ఏర్పడినటువంటి సిద్ధాంతం నాడు ఋషులు మనకు అందించినటువంటి ఒక జ్ఞాన భిక్షగా మనం చెప్పుకోవచ్చు నాన్న. ఇది విషయం. ఓకే గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు. ఒక ఆధ్యాత్మిక బాటలో అమరవాది అనే దానికి చాలా బాగా సంపూర్ణంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. మాధుర్యమైన భాషలో మాధురి చాలంగా అడిగింది. ఈ ఐ డ్రీమ్ అనేటువంటిది, ఐ అనగానే నాలో ఉన్న ఐ అనగానే ఆత్మలోని ఆత్మ చక్షు ఒక డ్రీమ్గా, ఒక కళగా ఆధ్యాత్మిక బాటలో ఈ ఐ డ్రీమ్ ఛానల్ ఓహో డ్రీమ్గా కళలు అనే విధంగా ఇంకా ముందుకు ఎదగాలని, భవిష్యత్తులో ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఈ ఒక కల్పవృక్షంలాగా ఈ శాఖ వెదుజల్లాలని ఆనందిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.